ఎందుకంటే ఇప్పుడు 100 ఏళ్ళు బ్రతకచ్చు అంటున్నారు కదా సార్, సాధ్యమా సార్ 100 ఏళ్ళు బ్రతకడం మీ దృష్టిలో? ఇప్పుడు 125 ఏళ్ల యోగా గురువు గారికి అవార్డు ఇచ్చారు కదా, పద్మ అవార్డు. అంటే పాసిబిలిటీ అంటే యంగ్ ఏజ్ నుంచినే మదర్స్ దగ్గర నుంచి వాళ్ళు హెల్తీగా ఉండి, వాళ్ళు ఫిట్గా ఉండి, వాళ్ళు ట్యాబ్లెట్లు కెమికల్స్ వేసుకోకుండా, ఆ కెమికల్స్ ఫీటస్కి వాళ్ళకి ఫ్లో కాకుండా బేబీని హెల్తీగా పుట్టించి వాళ్ళను పెంచితే వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మదరే 6-7 హిమోగ్లోబిన్ ఉండి ఆమె లోపల యూరియా, డిఏపిఏసి ఎట్లయితే పంటలు పెంచుతామో ఈమె పెళ్ళే చేసుకోకూడదు 6-7 ఉంటే. యాక్చువల్గా పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలండి? నువ్వు హెల్తీగా ఉంటప్పుడు చేసుకోవాలా. నీ కులము, మతము, జాతకము, డబ్బులు చూసి కాకుండా మీరు మన దగ్గర ఫిట్గా ఉంటే పెళ్లి చేసుకుంది అబ్బా అనుకొని నువ్వు హీమోగ్లోబిన్ ఇంప్రూవ్ చేసుకో, పొట్ట తగ్గించుకో, ఫిట్నెస్ ఉండి, నడువు, నీ డిగ్రీ ఉందా అని బేసిక్ థింగ్స్ చూసుకొని మళ్ళీ మ్యారేజ్ చేసుకోవాలా. అప్పుడు మీరు హ్యాపీగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, టైర్డ్ అయిపోరు, ఒకరు హెల్ప్ చేసుకోవచ్చు, సహాయం చేసుకోవచ్చు, ఇంకా సొసైటీకి పనికి వస్తారు. అప్పుడు మీరు పిల్లల్ని ప్లాన్ చేసుకుంటే హెల్తీ బేబీస్ పుడతారు. అవును. ఇప్పుడు 6-7 హిమోగ్లోబిన్ ఉండి పెళ్లి చేసుకొని పిల్లల్ని పోస్ట్పోన్ చేయకుండా పిల్లలకు ట్రై చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అమ్మ నీ హిమోగ్లోబిన్ 6 ఉంది, సో పిల్లలు హెల్తీగా ఉంటారు కాబట్టి నువ్వు ఫోలిక్ యాసిడ్, జింకు, ఐరన్ మాత్రలు, ఈ మాత్రలు అన్నీ వేసుకొని యూరియా, డిఏపిఎస్ పెంచితే పంట ఎట్లా వస్తుందో అది గాలికి ఎట్లా పడిపోతుందో అట్లా పిల్లని 4 కిలోలు పెంచుతారు లోపల. ఆ బేబీ యూరియా బేబీ. అవును. సో నార్మల్ డెలివరీ అయ్యే శక్తి లేదు ఏమికి. సో సిజేరియన్ సెక్షన్ తీసి బయట చేస్తాడు, వాడు పుడతానే తుమ్మతా తగ్గుతూ ఉంటాడు. సార్ మా అబ్బాయికి పుట్టినప్పటి నుంచి ప్రాబ్లమ్. అమ్మ నువ్వే హెల్తీగా లేవమ్మా తల్లి, నీ బేబీ ఎట్లా హెల్తీగా ఉంటుంది? యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ బేబీస్ హెల్త్. పోనీ వాడు పుట్టినప్పటి నుంచి వాడికి ఏంది కేకులు, పేస్ట్రీలు, చెదారం 2 ఏళ్ళకి పెట్టేస్తారు సార్. 2 ఏళ్ళు చక్కెర, అంత చక్కెర, స్వీట్లు అన్నీ పెట్టేసి వాడి ఒబీస్ చేసేసి ఆ పెంగ్విన్ లాగా నడుస్తూ పోతూ ఉంటారు అందరూ సిటీలో అంతా. వాడికి ఎట్లా వెళ్తుంటుంది? ఎంత డేంజర్. వాడికి జలుబు వచ్చింది, జబ్బు వచ్చింది అంటే ఇమ్యూనిటీ లేదు వాడికి ఎప్పుడు హాస్పిటల్ తిప్పుతుంది, యాంటీబయాటిక్స్ వేస్తుంది, పెయిన్ కిల్లర్స్ వేస్తుంది. వాడి 30 ఏళ్ళు 40 ఏళ్ళకి హార్ట్ అటాక్లు రాకుండా ఎట్లుంటాయి? అంతే కదా. 20 ఏళ్ళకి 40 ఏళ్ళకి వాడి శ్రద్ధాంజలిని వాడు ఊరిలో ఒక బొమ్మ వేసింటారు, అయిపోయింది. ఇంత పాపులేషన్లో ఇట్లా అర్లీ డెత్స్ అనేవి కూడా చాలా రీజ్ అవుతా ఉంది కదా. కోవిడ్ వ్యాక్సిన్ అంటూ ఉంటారు, వాట్ ఎవర్ రీజన్, లైఫ్ స్టైల్ డిజీజెస్తో ఇవన్నీ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు మనకు 80 ఏళ్ళు తగ్గిపోయినారు గమనించండి. ముందు 90 ఏళ్ళు 100 ఏళ్ళు చాలామంది ఉన్నారు ముసలోళ్ళు. ఇప్పుడు 60-70కి వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది. 70 దాటారంటే చాలా సూపర్ అని, 80 దాటితే అబ్బా అని చూస్తాడు. అందరూ పెరుగుతూ ఉంది. 37 నుంచి 68కో 70కో 58కో 68కో ఎంతో వచ్చింది. బట్ ఓవరాల్గా ఆ 70 లైన్ 80 లైన్ దాటడంలే. అది కరెక్టే కదా. ఎంత ఆరోగ్యంగా ఉందాం అనుకున్నా బికాస్ ఆఫ్ ది లైఫ్ స్టైల్. అంతే, అది చాలా మీరు అనేది కరెక్టే సార్. అప్పుడు హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ బతికిన వాళ్ళు గట్టిగా ఉండేది, గట్టి ఆరోగ్యం అని చెప్పేవాళ్ళు, రైట్. కానీ మాంసాహారం లేకుండా మీరు బాగున్నారు. మాంసాహారమే బెస్ట్, ప్రోటీన్ అంతా ఉంటే అసలు కార్బోహైడ్రేట్ తగ్గించేసి బతకండి అని ఒక వాదన ఉంది. అంటే అదే మీరు వైజ్గా ఉంటే మనము శాకాహారులందరూ ఇంత రైస్ తింటా ఉంటారు, అది డేంజరే. అవునవును. మీరు ఆ రెడ్ రైసో, పాలిష్ బట్టన్ బియ్యమో అది తక్కువ వేసుకొని గుళ్ళో పెడతారు కదా గుగ్గిళ్ళు, అలసందులో, పెసలో, మినుములో, బొబ్బర్లో ఏవో ఒకటి, అవి ఇన్ని అంత ఆకుకూర, 2 ఫ్రూట్స్, అంత ఒక నువ్వుల లడ్డు, ఒక సీజనల్ ఫ్రూట్ అన్నీ వచ్చేస్తాయి. ఎందుకు ఎవరు చెప్పినారు? మాకు అన్నీ బాగానే ఉన్నాయి, ప్రొఫైల్స్ అన్నీ బాగానే ఉన్నాయి. సో వెజిటేరియన్స్ కూడా హెల్తీగా ఉండొచ్చు, లాంగ్ లైఫ్ కూడా పాసిబుల్ వెజిటేరియన్స్కి. ఇప్పుడుండే బ్రాయిలర్ కోళ్ళు 6 నెలలు పెరగాల్సిన కోడి 40 రోజులు 4 కిలోలు చేసి అవన్నీ తింటా అదంతా నాన్ వెజిటేరియన్ ఫుడ్ అనుకునే మైకంలో తినేదానికి ఎన్ని జబ్బులు వచ్చినాయి. మరి 95% ఎంతమంది 92% అందరూ నాన్ వెజిటేరియన్స్ కదా. మరి వాళ్ళందరికీ బీటోలు బాగుందా? వాళ్ళందరూ ఆరోగ్యంగా అందరూ పరిగెత్తేస్తాండ్రా? వాళ్ళకి ఇంకో రకం నొప్పి ఉంది, చాలా ఉన్నాయి. ఇప్పుడు పేషెంట్లు ఎక్కువ మంది నాన్ వెజిటేరియన్సే కదా, లెక్కేసుకోండి మీరు పోయి. క్యాన్సర్ పేషెంట్లు ఎత్తుకోండి, నార్మల్ బీపీ, షుగర్, ఎందుకంటే మెజారిటీ నాన్ వెజిటేరియన్స్ అని చెప్తా ఉంటా. దీనికేం డేటా అవసరం లే. కరెక్ట్. అవును. ఇప్పుడు మీరు పెళ్లికి పోతే కూడా నాన్ వెజిటేరియన్స్ అంటే మమ్మల్ని మూల పులులు వస్తే జింకలు దోసినట్టు మూల పడి ఉంటాం మేము, ఒక 5 మంది. మీరు అందరూ ఇళ్ళే పులులు సింహాలే పోయి లాక్కొని తినేస్తూ ఉంటారు. అంత భయంకరంగా ఉంటుంది అక్కడ ఆ ప్రెషర్. సో జబ్బులు వస్తూ ఉండేదానికి నేను నాన్ వెజ్ ఒకటే కారణం అని చెప్పడంలే. ఇక్కడ ఉండే పొల్యూషన్ కారణమే. 1 గంటకు 1000 సార్లు గాలి పీల్చుకుంటాం.
సో మీరు ఇక్కడ జూబ్లీ చెక్ పోస్ట్లో ఉండి 1000 సార్లు 8000 సార్లు చెత్త పిలుచుకొని ఇన్ని వేల బస్సులు ఇస్పెట్టేసినవి ఇంటికి పోయి మళ్ళా దోమలకి స్ప్రేలు కొట్టుకొని అవన్నీ పిలిస్తే ఎట్లా రోగం వస్తుంది చెప్పండి, ఎట్లా బాగా ఆరోగ్యంగా ఉంటారు? ఫస్ట్ గాలి ఉండాల. అందుకే మీరు ఎక్కడో పోయి గుళ్ళకో గోపురాలకో కొండ మీద దేవుడికి మొక్కు తీర్చుకొని వచ్చిన వారం రోజులు ఉండి బాగైంది బా నాకు అంటే ఏమంటే అక్కడ మీరు అబ్యూజ్ చేయాల బాడీని. మంచి గాలి ఉంది, చెదరం తినలా, పీస్ ఆఫ్ మైండ్ ఉంది, ప్రెషర్ లేదు, కూర్చున్నావు, బాడీ క్యూర్ చేసుకునింది. ఆ శాంతి, ఆ మనశ్శాంతి, ఆ టైం ఇచ్చినావు బాడీ. మీరు ఇంట్లో కూడా అంతే. మీరు సింపుల్గా రెస్ట్, మీరు లివర్ ప్రాబ్లం వచ్చినా, జాండీస్ వచ్చినా, ఫీవర్ వచ్చినా, ఏమొచ్చినా 2-3 రోజులు వెయిట్ చేయండి. ఫీవర్ 103 పైకి పోకుండా ఉంటే ఏం పర్వాలే, వెయిట్ చేసి వదిలేస్తే బాడీ క్యూర్ అయిపోతుంది. మీరు దానికి ఏదో కషాయం తాగినా తాకపోయినా అవుతుంది, ఏదో మిరియాల కషాయం, శొంఠి కషాయం ఏదో తాగి కొంచెం వేడిగా తాగి ఎంజాయ్ చేయండి అంతవరకే. కానీ బాడీ వితౌట్ ఎనీ డౌట్ ఇట్ కెన్ క్యూర్, బికాస్ ఇట్ హస్ బీన్ క్యూరింగ్. వితౌట్ కషాయాలు, వితౌట్ ఆయుర్వేదం, వితౌట్ అలోపతి కూడా ఇట్ హస్ క్యూర్డ్. అవును. మనం డేంజర్ ఏదనుకుంటామంటే అదేనా డెంగ్యూ ఫీవర్ అయ్యి ప్లేట్లెట్స్ పడిపోయి ఏమన్నా చచ్చిపోతే డేంజర్ అయితే, మలేరియా ఎక్కువ 10 రోజుల నుండి సెలబ్రల్ మలేరియా అయితే, టైఫాయిడ్, లివర్ అంతా ప్రాబ్లం అయిపోతే అవి చూసుకోవాలి. అది 2 రోజులు 3 రోజులు కాదు, చాలా రోజుల తర్వాతనే అవుతుంది. కానీ మామూలు ఫీవర్స్కి వాటికి మందులు అవసరం లేదని చెప్తున్నారు. అసలు బయట దేశాల్లో మీకు ఫీవర్ వచ్చి ఎప్పుడు వచ్చింది అని అడుగుతారు. ఫ్రమ్ ఎస్టర్డే అంటే ఇంకా 2 రోజుల తర్వాతనే ఇస్తారు. 3 days తర్వాత అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయితే అప్పుడు. ఇప్పుడు మందు వేసి గంటకు తగ్గకపోతే డాక్టర్ని మార్చేస్తూ ఉంటారు. తగలేదు, కరెక్టే. పళ్ళు లేకపోతే వాడు సెలైన్ బాటిల్ వాడికి కొనుక్కొని, సార్ సెలైన్ పెట్టండి నాకు టైర్డ్గా ఉంది పెట్టండి, వీడపోతాడు ఆర్ఎంపీల దగ్గరికి. ఎంత అన్యాయం అసలు రెస్ట్ అనేది ఎంత అవసరం? బాడీ రెస్ట్ అడుగుతా ఉందంటే గీయాలి కదా, చాలా ఇవ్వాలి సార్. అది మనం గ్రహించము. ఇదేదో సంపాదించే వయసు, కష్టపడే వయసు అని చెప్పి ఇంట్లో సిటీలో అయితే పిచ్చుకుక్కలా పరిగెడుతున్నారు అందరూ. పెయిన్ కిల్లర్ వేసుకుంటా ఉండడం అంటే ఏమర్థం అండి? ఇప్పుడు కాలు బెణికింది, ఏదో నొప్పి వచ్చింది, ఏదో జరిగింది అంటే నొప్పి అవుతా ఉందిరా, నాకు ప్లీజ్ వెయిట్ చేయరా, నాకు రెస్ట్ చేయరా అని కదా. దాన్ని కట్ చేయదని పెయిన్ కిల్లర్ వేసుకొని మళ్ళీ నడిచా అది సస్తా ఉండరా నేను అంటే నోరు మూసుకొని నువ్వు అని చెప్పినట్టు కదా. ఏమిరా కామన్ సెన్స్ పోయింది, ఏమిరా సైన్స్లో 95 మార్కులు వచ్చినాయి మీకు, ఎందుకురా? నెల రోజులు కూడా ఉండాలి. లెగమెంట్ టేర్ అయితే 3 నెలలు రెస్ట్ తీసుకోవాలా. లెగమెంట్ టేర్ అయితే ఆపరేషన్ చేసుకో, లేకపోతే కూడా నీకు ఎమక తొందరగా అంటుకుంటుంది. మీరు ఫస్ట్ అన్న పాయింట్ కరెక్ట్ 100%. మన శరీరంతో మనం లేము. మన ఆలోచన, మన చాలా అన్యాయమైన ఆలోచన, దాంతో అన్రీజనబుల్ ఆలోచనతో మనం ఉన్నాం. ఆ ఆలోచన ఎక్కడ ఉండమంటే శరీరాన్ని కూడా కాదని చెప్పి దీన్ని అబ్యూస్ చేసుకుని మరి అక్కడ ఉంటున్నాం. అంతే కదా సార్? 100%. ఇది ఏ లెవెల్కి పోయిందంటే అసలు ఎవరు చెప్పినా ఆయన, అసలు మీ ఇంట్లో మీ అవ్వ తాత డాక్టర్లు చెప్పిన ఆయన, సార్ అట్లే పెట్టేయండి ప్యాకెట్ ఎత్తుకొని పోతాను నేను, మీటింగ్ ఉంది అంటాడు వాడు. చాలా మంది శరీరానికి అమాతం రావని కూడా అంటారు. అబ్బా, అందుకని నేచర్ బ్యూటిఫుల్ ప్రిన్సిపల్ అండి. 60 ఏళ్ళు 70 ఏళ్ళు అయితేనే పళ్ళు రాలగొడుతుంది, చిన్నగా రాలిపోతాయి, అన్నీ రాలిపోతానే. రే నేను డైజెస్ట్ చేసుకోలేను, నువ్వు పని చేసి తగ్గిపోయింది కదా, మడక దొనలా పని చేయాలా, ఏమి చేయాలా, చిన్నగా ముసలాడు అయిపోయినావు కాబట్టి నీకు పళ్ళు లేదు, నువ్వు మాంసం తిన్న తర్వాత జావ తాగు, ఏదో ఫ్రూట్స్ తిను అంటే మళ్ళీ నువ్వు ఇంప్లాంట్ చేసుకొని పళ్ళు కొట్టుకొని మళ్ళీ ఎమకలు ఉరికితే ఏమర్థం రా నాయన? అంతే. నేను డైజెస్ట్ చేయలేనంటే మళ్ళీ డైజెషన్ కాలేదు, మళ్ళీ డాక్టర్ తిరిగిపోతాడు, మళ్ళీ ఏం చేసి తింటాడు. సార్ ఇప్పుడు నాకు వచ్చే ఒక చిక్కు ప్రశ్న. పూర్వం అంతా సహజ సిద్ధంగా బతికారు, బావిలో నీళ్లు తోడేవారు, పనులు చేసేవారు, పొలం పనులు. అప్పుడు లాంగివిటీ తక్కువ, ఇప్పుడు లాంగివిటీ బాగా పెరిగింది, కానీ ఆరోగ్యంగా ఉండడం లేదు. దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి మనం? అంటే పూర్వం మరి అన్ని పనులు చేసి కరెక్ట్గా తిన్నున్నారు కదా, అప్పుడు ఇంత టెక్నాలజీ, ఇంత అడిటివ్స్, కెమికల్స్ అవి లేవు కదా. అంటే అదే దాని నాకు కూడా కొంచెం కాంట్రవర్సీ ఉంది, ఇంకొంచెం స్టడీ చేయాలా. నేను అనుకునేది ఏమంటే ఇన్ఫాంట్ డెత్స్ ఎక్కువ ఉండేవి అప్పుడు అదొకటి చూసేవాళ్ళు. రెండోది ఇప్పుడు బీపీ వచ్చినా షుగర్ వచ్చినా ఏం తినాలా ఏం తినకూడదు, మందులు వేసుకోవాలి, ఎట్లో వీగాను ఎట్లో ఊతాను బతికేస్తూ ఉంటారు. అప్పుడు ఆ చిన్న జబ్బు వచ్చినా దానికి ఎందుకొని కనుక్కునేంత నోహవ్ లేదు. సో సడన్గా బీపీ వస్తే చచ్చిపోయేవాళ్ళు, షుగర్ చచ్చిపోయేవాళ్ళు. క్యాన్సర్లో అవి తక్కువ. ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ కూడా షుగర్లు బీపీలు తక్కువ. వాళ్ళు ప్రాపర్గా ఈ ఇన్ఫెంటెన్స్ ఎక్కువ. 10 మందిని కంటే 2-3 చచ్చిపోయాడు ప్రతి ఇంట్లో. అవును కదా సార్, అవును. సో ఈ లెక్కలన్నీ వేసి ప్రాబబ్లీ 36, 38, 58 పెరిగింది అనేది ఒకటి. మందులతో లాంజివిటీ పెరిగిందే డెఫినెట్లీ కరెక్టే, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఎంత ఫిట్గా ఉన్నామో రియల్గా అందరికీ అవసరమా మందులు అనేది? ఇప్పుడు 100కి 20 మందికి 30 మందికి మందులు అవసరం అనుకోండి, 80 మందికి ఇస్తే అది పాయింట్ అక్కడ.
అర్థమైంది. అంటే ఇప్పుడుండే టెక్నాలజీకి నోహౌకి మనం ఎక్కువ మందికి మందులు లేకుండా బతకగలిగే సామర్థ్యం మనకుంది, కానీ బతకలేకపోతున్నాం ఎందుకంటే ఇతర అసహజ పద్ధతులకు అలవాటు పడిపోయాం. అది రెండోది, అప్పుడు ఇంతగా ఫుడ్ యాక్సెస్ కూడా లేదు. కరువు వచ్చేది, కరువులో లక్షల మంది ఎగిరిపోయేవాళ్ళు. ఫుడ్ లేకుండా లక్షల మంది చచ్చిపోయినారు కదా, గెయిన్ సెంటర్లు కూడా పెట్టారు కదా. సో దీనికి ప్రోటీన్ ఇది అది ఇది అన్నీ కలిపి తినాలని కూడా తెలియదు, ఏదొస్తే అది తినేవాళ్ళు. అందులో ఒక ఏజ్ అయిపోతే 30-40 ఏళ్ళు అయిపోయి కొంచెం శక్తి తగ్గింది అనుకో, వాళ్ళు ఫుడ్ కూడా యాక్సెస్ కూడా ఉండేది కాదు, ఏదో మిగిలిపోయినవో ఏదో అటు తినేవాళ్ళు. సో బాగా గట్టిగా పనిచేసే వాళ్ళకి అంతా పెట్టేవాళ్ళు, నాన్ వెజ్ అయినా వెజిటేరియన్ అయినా. సో ఇవన్నీ కారణాలు ఉంటాయి. మీరు కూడా ఇంకొంచెం స్టడీ చేయండి. ఈ క్వశ్చన్ నాకు కూడా బర్నింగే ఇంకా కూడా.